హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బేసిక్స్ ఆఫ్ నెట్వర్క్ గురించి తెలుసుకుందాం. అసలు నెట్వర్క్ అంటే ఏంటి, నెట్వర్కింగ్ అంటే ఏంటి? సో కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతాం. బేసిక్స్ ఆఫ్ నెట్వర్కింగ్. వాట్ ఈస్ అ నెట్వర్క్? కనెక్షన్ బిట్వీన్ టూ ఆర్ మోర్ డివైసెస్ కాల్డ్ ఏ నెట్వర్క్. అంటే రెండు లేక అంతకన్నా ఎక్కువ సిస్టమ్కి కనెక్షన్ ఉంటే దాన్ని ఒక నెట్వర్క్ అంటారు. ఎగ్జాంపుల్ ల్యాన్, లోకల్ ఏరియా నెట్వర్క్. ఈ టెక్నాలజీ గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు ఇది చాలా కొత్త కాబట్టి మనం క్లాసెస్ వెళ్ళే కొద్దీ మీకు అలవాటు అవుతూ ఉంటుంది. సో టెన్షన్ పడదు. వాట్ ఈస్ అ నెట్వర్కింగ్? కనెక్షన్ బిట్వీన్ టూ ఆర్ మోర్ డిఫరెంట్ నెట్వర్క్స్ ఇస్ కాల్డ్ ఏ నెట్వర్కింగ్. అంటే ఇప్పుడు మనకి ఒక ల్యాన్ ఉంది కదా, అలాంటి ల్యాన్ డిఫరెంట్. అంటే ఇప్పుడు వైజాగ్లో ఒక ల్యాన్ ఉంది, ఇప్పుడు హైదరాబాద్లో ఒక ల్యాన్కి కనెక్టివిటీ యూజింగ్ ఇంటర్నెట్. ఆ ల్యాండ్ని ఈ ల్యాండ్ని కమ్యూనికేషన్ చేయడాన్ని నెట్వర్కింగ్ అంటారు. ఎగ్జాంపుల్ ఇంటర్నెట్. ఇప్పుడు మనకి ఇంకా క్లియర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు నేను నా ఇంట్లో నుంచి గూగుల్ పింగ్ చేస్తున్నాను. అంటే గూగుల్ ఎక్కడో ఉంది, ఇక్కడ నా పక్కన లేదు, నా నెట్వర్క్లో లేదు, అది ఎక్కడో ఉంది, దాన్ని కనెక్ట్ చేస్తున్నానంటే త్రూ ఇంటర్నెట్. దాన్ని నెట్వర్కింగ్ అంటారు. బేసిక్ రిక్వైర్మెంట్: నెట్వర్కింగ్ డివైజెస్, స్విచెస్, రూటర్, పీసీ, సర్వర్, ఎట్సెట్రా. నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్, ఎన్ఐసి కార్డ్ అంటారు దీన్ని. మీడియా, గైడెడ్ అండ్ నాన్ గైడెడ్. ఆపరేటింగ్ సిస్టమ్, సర్వర్ అండ్ క్లయింట్. సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ డిఫరెంట్ అండ్ క్లయింట్స్ ఆపరేటింగ్ సిస్టమ్ డిఫరెంట్. ఇప్పుడు మన పర్సనల్ సిస్టంలో ఉండేది క్లయింట్ ఓఎస్, సర్వర్ ఓఎస్ కాదు. విండోస్ 10, విండోస్ 9, విండోస్ 7 ఇలా అన్ని విండోస్లో ఉన్నవి క్లయింట్ ఓఎస్. సర్వర్కి వచ్చేసరికి విండోస్ సర్వర్ 2012, 2016, 2020 ఇలా సెపరేట్ ఓఎస్ ఉంటాయి. ప్రోటోకాల్స్, రూటెడ్ అండ్ రౌటింగ్. లాజికల్ ఐపీ అడ్రస్. లాజికల్ అడ్రస్ అనేది ఐపీ అడ్రస్. అసలు ఐపీ అడ్రస్ అంటే ఏంటి అనేది కాన్సెప్ట్ మనకి ఓఎస్ఏ మోడల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాంపోనెంట్స్ ఆఫ్ ఎ నెట్వర్క్, రూటర్, 2 స్విచెస్, పీసీస్. నెట్వర్క్ ఇంటర్ఫేస్. ప్రతి సిస్టమ్కి ఎన్ఐసి కార్డ్ అనేది ఉంటుంది. యూజింగ్ RJ45 కనెక్టర్. మన ఈ RJ45 కనెక్టర్ని ఎన్ఐసి కార్డులో ఇన్సర్ట్ చేయడం వల్ల మనకి ల్యాన్ కనెక్టివిటీ అనేది వస్తుంది. నెట్వర్కింగ్ మనకి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, వైజాగ్లో ఉన్న నెట్వర్క్ హైదరాబాద్లో ఉన్న నెట్వర్క్కి కమ్యూనికేషన్ చేయడాన్ని నెట్వర్కింగ్ అంటామండి, యూజింగ్ ఇంటర్నెట్. ఓకే. NIC is the interface between the computer and the network. మనకి ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్కి నెట్వర్క్కి మధ్యలో కనెక్టివిటీ ఉంటుంది కదా, ఆ కనెక్టివిటీ మన ఎన్ఐసి కార్డులో పెట్టడం వల్ల మనకి నెట్వర్క్లోకి వెళ్తాం. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ల్యాన్ కార్డ్ ఆర్ ఈథర్నెట్ కార్డ్. దీన్ని రెండు రకాలుగా పిలుస్తారండి, ల్యాన్ కార్డ్ ఆర్ ఈథర్నెట్ కార్డ్ అని పిలుస్తారు. Ethernet card have a unique 48-bit address called MAC address, Media Access Control Address. ఈ మ్యాక్ అడ్రస్ అనేది ఫిజికల్ అడ్రస్ ఆర్ హార్డ్వేర్ అడ్రస్ అంట. అంటే ప్రతి సిస్టమ్కి, ప్రతి ల్యాప్టాప్కి, ఎన్ఐసి కార్డ్కి ఒక పర్మనెంట్ అడ్రస్ వస్తుంది. అది మనం చేంజ్ చేయకూడదు. ఇన్ కేస్ చేంజ్ చేస్తే అది ఇల్లీగల్. సో అలాంటి పని ఎప్పుడు చేయకండి. ఈ అడ్రస్ వచ్చి 48-bit మ్యాక్ అడ్రస్. దీన్ని 12 హెక్సాడెసిమల్ డిజిట్స్లో సెపరేట్ చేస్తారు. హెక్సాడెసిమల్స్ అంటే 0 to 9 నెంబర్ అండ్ A to F ఆల్ఫాబెట్స్. ఈ నెంబర్స్ అండ్ ఆల్ఫాబెట్స్ యూజ్ చేసి మనకు ఒక అడ్రస్ క్రియేట్ చేస్తారు. దాన్ని హెక్సాడెసిమల్ అడ్రస్ అంటారు. దీని గురించి కూడా మన ఐపీ అడ్రస్సింగ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెట్వర్క్ కార్డ్ ఏరియా అవైలబుల్ ఇన్ డిఫరెంట్ స్పీడ్స్. ఈథర్నెట్, ఫాస్ట్ ఈథర్నెట్, గిగా ఈథర్నెట్. మనకి చాలా స్పీడ్స్ డిఫరెంట్ ఉంటాయి. కొంతమందికి మంచి స్పీడ్ వస్తుంటుంది, కొత్త ల్యాప్టాప్ చాలా స్పీడ్గా ఉంటుంది, పాత ల్యాప్టాప్ చాలా స్లో ఉంటుంది. ఎందుకంటే బేస్డ్ ఆన్ ది ఎన్ఐసి కార్డ్ అండ్ బ్యాండ్ విత్. ఓకే. మీడియా, అన్షిల్డెడ్ డిజిటల్ పేర్. ఇది కేబులింగ్ కాన్సెప్ట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్గా చెప్పాలంటే ఒక కేబుల్కి 4 కలర్లు ఉండే, 4 పేర్లు ఉండే కేబుల్స్ ఉంటాయి. సో ఈ కలర్ కోడింగ్ యూజ్ చేసి మనకి ల్యాన్ కనెక్టివిటీ అనేది ఇస్తాం. కోయాక్సిల్ కేబుల్. ఇది ఎక్కడ చూసినట్టు ఉంది కదా, ఇది మన టీవీకి పాత టైంలో అంటే అట్లీస్ట్ ఒక 8 years 10 years బ్యాక్ మనకి కేబుల్ కనెక్టివిటీ కోసం ఈ కేబుల్ యూజ్ చేశారు. ఫైబర్ ఆప్టిక్స్ కేబుల్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఫైబర్ ఆప్టిక్స్ అనేది ఎక్కువ చూస్తూనే ఉంటాం మనం, బట్ అబ్జర్వ్ చేయం.
రోడ్డు పక్కన ఎక్కువ డిగ్గింగ్ కంటిన్యూస్ చేస్తున్నారంటే దీనికోసం ఎక్కువ ఉంటుంది ఫైబర్ ఆప్టిక్స్కి. రిసోర్స్ షేరింగ్ అండ్ ఫంక్షన్ బెనిఫిట్స్. ఒక రూటర్ ఉంది, ఒక సిస్టమ్ ఉంది. ఒక రిసోర్స్ షేరింగ్ అంటే ఏం లేదండి, ఒక నెట్వర్క్లో మొత్తాన్ని షేర్ చేసుకుంటాం. ఈ పీసీ నుంచి ప్రింటర్కి, ప్రింటర్ సర్వర్కి, ఎట్ ఏ టైం నెట్వర్క్ స్టోరేజ్కి, ఇంకో పీసీ కమ్యూనికేషన్, ఇవన్నీ ఒక నెట్వర్క్లో ఉండడం వల్ల మన అన్ని రిసోర్స్ని ఎట్ ఏ టైం హ్యాండిల్ చేయొచ్చు. యూజర్ అప్లికేషన్స్, ఈమెయిల్స్, అవుట్లుక్, హాట్మెయిల్, యాహూ, జీమెయిల్, ఇంకా చాలా ఉన్నాయి. బట్ ఎక్కువ మనం యూజ్ చేసేవి ఇవే. వెబ్ బ్రౌజర్, గూగుల్ క్రోమ్, ఫైర్ ఫాక్స్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, ఇన్స్టెంట్ మెసేజ్. దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం ఎక్కువ వాట్సాప్, హైక్, టెలిగ్రామ్ కన్ఫామ్గా యూజ్ చేస్తాం. కొలాబరేషన్, జూమ్, ఇప్పుడు అందరికీ క్లాసెస్ ఆన్లైన్ వీడియో క్లాసెస్ అవుతున్నాయి కాబట్టి ఇవి కూడా మనకి చెప్పాల్సిన అవసరం లేదు, ఈజీగా గుర్తుంది కొత్త కొలాబరేషన్ అంటే. జూమ్, గూగుల్ మీట్, వెబ్ఎక్స్ ఎక్సెట్రా. డేటాబేసెస్, ఫైల్ సర్వర్, క్లౌడ్. ఇప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళ డేటాబేస్ అనేది క్లౌడ్లోనే ఎక్కువ స్టోర్ చేసుకుంటారు, ఎందుకంటే ఇన్ కేస్ ఏమైనా ఎమర్జెన్సీ, ఏమైనా ప్రాబ్లం వచ్చినా క్లౌడ్లో డేటా ఉంటుంది కాబట్టి. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ నెట్వర్క్: టోపాలజీ, స్పీడ్, కాస్ట్, సెక్యూరిటీ, అవైలబిలిటీ, స్కేలబిలిటీ అండ్ రిలయబిలిటీ. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. అట్లీస్ట్ 5 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ నెట్వర్క్ చెప్పమంటారు, ఇప్పుడు అట్లీస్ట్ ఇందులో 5 చెప్పాలి. ఓకే, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.